నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, ఇంట్లో ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందంటారు. అలానే మొదటి సంతానం ఆడపిల్ల అయితే వారికి ఏ విధమైన పేరు పెట్టాలి, ఏ అక్షరంతో పేరు పెడితే బాగుంటుందంటారు? తప్పకుండా అమ్మా. ఇంటికి ఆడపిల్ల లక్ష్మి, నేనైతే ఒప్పుకుంటానండి. ఎందుకంటారేమో, ఇప్పుడున్న జనరేషన్లో ఇంటికి ఆడపిల్ల లక్ష్మి మాత్రమే కాదండి, కొడుకును మించి ఎంతమంది ఆడపిల్లలు పేరెంట్స్ గురించి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. హ్యాట్స్ ఆఫ్ అండి ఆడపిల్లలందరికీ కూడా. ఏ ఆడపిల్లని కదిలించినా నేను బాగా చదువుకోవాలి, మంచి జాబ్ చేయాలి, మా పేరెంట్స్ని బాగా చూసుకోవాలి. ఇది ఆడపిల్లల ఆలోచనలో వచ్చిన మార్ప, లేకపోతే ఇన్నాళ్ళు ఈ పురుషాధిక్య సమాజం చేస్తున్నవన్నీ చూస్తూ మారిన మార్ప అంటే ఆడపిల్లలోనే ఆ గుణం ఉంది. స్త్రీ క్షమయా ధరిత్రి. ఒక ఆడపిల్లకి బాధ్యత అప్పగిస్తే అది ఎటువంటి సంస్థ అయినా విజయం అంచుల దాకా తీసుకువెళ్తుంది. నేనేం మగపిల్లల్ని తక్కువ అంచనా వేయట్లేదు, అనట్లేదు కూడా. కానీ ఆడపిల్లలు అంటూ మనల్ని సెకండ్ కేటగిరీలో వేసినప్పుడు ఆడపిల్లలు నోరెత్తలేదు పాపం. ఇప్పుడు వాళ్ళే ముందు కేటగిరీలోకి వచ్చారు. సో అబ్బాయిలు మీరు నోరెత్తకండి. అమ్మని చూసుకోవటం కావచ్చు, కుటుంబ పోషణ కావచ్చు, లేదా కుటుంబం తాలూకు ఆర్థిక వ్యవస్థ బాగా లేకపోతే ఆ బర్డన్ని కూడా భుజాల మీద వేసుకునే ఒక ఆడపిల్ల ఈజీగా నడిచేస్తుందండి. ధీటుగా చదువుతుంది, ఎనీ పొజిషన్ రెడీ అంటుంది, ప్రపంచంలో ఏ మూలకన్నా వెళ్తానంటుంది. ఒక డాక్టర్గా, ఒక ఇంజనీర్గా, ఒక సైంటిస్ట్గా అంతరిక్షంలోకి సైతం వెళ్ళడానికి వెనకాడటం లేదు ఈ రోజుల్లో ఆడపిల్లలు. సో మరి ఆడపిల్ల లక్ష్మీ స్వరూపమే కదా. అందులో ఇంటికి ప్రథమ సంతానం ఆడపిల్ల అయినప్పుడు ఆ ఆడపిల్లలో ఉండే లక్షణం ఏమిటో తెలుసా? కుటుంబం పట్ల విపరీతమైన ప్రేమ. అడుగడుగున నిలబడుతుందండి. మనం తనకి రక్షణ కల్పించటం ఏంటండి? తనే మనకి రక్షణ కల్పిస్తుంది కాదంటారా? సో ఇటువంటి ఆడపిల్లలకి అద్భుతమైన పేర్లు చాలా ఉన్నాయండి. ఆడపిల్లలు ఏ డేట్స్లో పుడితే మంచిది అని కూడా నన్ను చాలామంది అడిగారు. ప్రతి డేట్లోనూ ఆడపిల్ల మంచిదే, ఎక్సెప్ట్ 1 or 2 డేట్స్ తప్ప. ఒక్కొక్క ఫ్యామిలీలో అమావాస్యలో ఆడపిల్ల పుడితే ఇంకా ఫ్యామిలీ రైజ్ని ఎవరూ ఆపలేరండి. అమావాస్య రోజు మాత్రమే పుట్టాలి. ఆడపిల్ల శుక్రవారం రోజు పుడితే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం ఇంటికి వచ్చినట్లుగా చెప్తారు. ఎస్, అది కూడా కరెక్టే. మంగళవారం ఆడపిల్ల పుడితే బాధపడే పేరెంట్స్ని నేను చూశాను. కానీ మంగళవారం రోజు ఆడపిల్ల పుడితే మీ ఇంటికి ఒక పొజిషన్ని తీసుకొస్తుంది. కొన్ని పేర్లు ఉన్నాయండి, అద్భుతంగా ఉంటాయి. అవి అన్ని డేట్ ఆఫ్ బర్త్స్కి పడతాయి. అటువంటి పేర్లను మనం ఆడపిల్లలకి ఇవ్వగలిగితే. ఒకప్పుడు పేర్లు ఉండేవి, సుమతి, సుప్రజ, తర్వాత పేర్లు వచ్చినాయి శ్రీయాన్వి, అన్విక. ఇప్పుడు ఇంకా పేర్లు వస్తున్నాయి, విహన్య. పేరు ఏదైనప్పటికీ దానిలో పవర్ ఏం తగ్గటం లేదు. అయితే ఆడపిల్లలకి ఈ పేరులోనే పెట్టాలి, ఇన్ని అక్షరాలే ఉండాలి, ఆడపిల్ల పేరులో 7 అక్షరాలు ఉండకూడదు, 9 అక్షరాలు ఉంటే ఆడపిల్లకి మొండితనం వచ్చేస్తుంది. ఇట్లాంటివన్నీ చెప్పే ముందు మీరు ఒక్క విషయం మర్చిపోతున్నారు, మీ డేట్ ఆఫ్ బర్త్. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న లక్షణాలే మీ పేరులో ప్రతిఫలిస్తూ ఉంటాయి. ఆటోమేటిక్గా మీ డేట్ ఆఫ్ బర్త్కి మీ పేరు బైండ్ అయిపోతుందండి. అర్థమైంది కదా? సో లక్ష్మీ రూపం నాకు తెలిసి అన్ని ఆడపిల్లల పేర్లో వస్తుందండి ఎక్కడో చోట. కొన్ని పేర్లు పార్వతీ లక్ష్మీ కలయికలో ఉంటాయి, మరికొన్ని పేర్లు సరస్వతి పేరులో ఉంటాయి. 3 కలిసిన పేర్లు కొన్ని ఉన్నాయి. చక్కటి పేర్లు వస్తాయి ఆడపిల్లలకి. ఇప్పుడు కొత్త పేర్లు కూడా వస్తున్నాయి. వాటిల్లో ఈ పేరు మాత్రమే మీకు అదృష్టాన్ని ఇస్తుంది అని చెప్పడానికి రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. ఎందుకు? డేట్ ఆఫ్ బర్త్ చూస్తాం. ఆడపిల్ల పేరు విషయంలో నేను తల్లి పేరు, తండ్రి పేరు కూడా గమనిస్తాను, టైంని గమనిస్తాను. ఇవన్నీ గమనించిన తర్వాత అమ్మాయి లక్ష్మీ స్వరూపమా, సరస్వతి రూపమా, పార్వతి రూపమా అంశ తెలిసిపోతుంది కదా. దాన్ని బట్టే
మనం ఇస్తాం. అమ్మాయి పేరులో తా ఉండకూడదు అని రూల్ ఏం లేదండి. నేను కావాలని తా వేసి ఇచ్చాను చాలామందికి, వండర్ఫుల్గా ఉన్నారు. సునీత ఎప్పుడో 20 ఏళ్ల క్రిందట ఇచ్చిన పేరు, నెంబర్ 1 గైనకాలజిస్ట్ అండి. సుమతి నెంబర్ 1 గైనకాలజిస్ట్. ఉషా ఒక గవర్నమెంట్ ఉద్యోగి. దీనికి ఏం చెప్తారు? సో ఆడపిల్ల ఇవే ఇవ్వాలని కాదు, ఆడపిల్లకి అయి ఉండకూడదని కాదు, ఆడపిల్లకి తా ఉండకూడదని కాదు. పర్ఫెక్ట్ నేమ్ ఇస్తే ఏ ఆడపిల్ల అయినా సరే లక్ష్మీ స్వరూపం. అయితే అమ్మాయిలకి ఒక్క చిన్న విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. అవతలి వ్యక్తుల ఇన్ఫ్లుయెన్స్కి గురి కావద్దు. మీరు ఏ రంగంలో ఉన్నా సరే మీదైన ఇన్ఫ్లుయెన్స్ని మీరు వేయండి. ఎవరో ఏదో చెప్పారని తొందరగా అతి సులభంగా నమ్మేసే తత్వం ఉంటుంది. కాబట్టి ఆ ఒక్క విషయాన్ని మీరు పక్కన పెట్టండి. నాకు తెలిసి ప్రతి ఆడపిల్ల రుద్రమదేవే. చూస్తారు కదండి, ఒక ఆడపిల్ల గురించి మేడం గారు ఎంత గొప్పగా చెప్పారో. అలాగే మొదటి సంతానం ఆడపిల్ల అయితే కనుక ఏ అక్షరాలతో పేరు పెట్టాలి, ఏ నెంబర్లతో పేరు పెట్టాలి, ఏ అక్షరంతో పేరు పెడితే వారి జీవితం బాగుంటుందనేది చాలా చక్కగా వివరించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.